ఈ మధ్యన చాలామంది పాడైపోవడానికి టీవీలు కారణం. టీవీలు కళ్ళని ఈ బుద్ధిని పాడు చేయడానికి టీవీలే కారణం. టీవీలు అంటే ఇంటికి వచ్చిన సినిమా, అన్నీ సినిమాలు. అంటే వాళ్ళు డబ్బు ఈ సినిమాల వాళ్ళంటే టీవీల వాళ్ళంటే వాళ్ళకి డబ్బు సంపాదన తప్పించి ఇంకో లక్ష్యం లేదు. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా పాడైపోవడానికి టీవీలే కారణం. వాళ్ళు కొంతమంది చదువులు మానేసి కూడా టీవీలకు అంటి పెట్టుకుని ఉండిపోతున్నారు. మన జిల్లా కలెక్టర్ చేసిన వసుదా మిశ్రా ఫైనాన్స్ సెక్రటరీ చేశారు. ఆవిడకి ఢిల్లీలో ఫైనాన్స్ సెక్రటరీ చేయాలని వెళ్ళిపోయింది ఢిల్లీ. ఆ మధ్యన 4 ఏళ్ల కింద వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళింది ఆవిడ. మీ వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని అడిగాను. ఏమోలండి కాలేజీలో ఎలా చదువుతున్నాడో ప్రస్తుతం టీవీ చదువుతున్నాడు అని చెప్తుంది. కేర్ ఆఫ్ అడ్రస్కి ఏమో కాలేజీలో ఎలా చదువుతున్నాడో సరే, ఇంటికాడి మటుకి కేర్ ఆఫ్ అడ్రస్ టీవీ చదువుతున్నాడు. అది బళ్ళలోంచి వస్తాడు, సంచి అక్కడ పడేస్తాడు, టీవీ దగ్గర కూర్చుంటాడు. మరి ఇంజనీరింగ్ చదివించాలి కదా, వాళ్ళు మార్కులు రాకుండా ఏమో చూద్దాంలేండి, రానివ్వండి మార్కులు అప్పుడు చూద్దాం. మీరు ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు చెబితే వాళ్ళు ఇస్తారు కదా. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే వాళ్ళు పేస వాళ్ళకి తీడు, పేస అవ్వకుండా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఏంటి? ఏదో పేస అవుతాడని అప్పుడు చూద్దాం, అయిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతకీ మీరు ఇంటికాడ ఏం చదువుతున్నాడని అడుగుతున్నారు. కాలేజీలో ఏం చదువుతున్నాడు నాకు తెలియదు, ఇంటికాడ మటుకు టీవీ చదువుతున్నాడు. కేర్ ఆఫ్ అడ్రస్ టీవీ. ఆ టీవీని అంటిపెట్టిపోయి ఉంటాడు. అంటిపెట్టిపోతున్నారు అందరూ, పెద్దోళ్ళు కూడా. నిజం పాడైపోవటం. టీవీ అంటే అర్థం ఏంటంటే పూర్వం సినిమాలకు చూడటం హాల్ దగ్గరికి వెళ్ళేవారు, ఇప్పుడు ఇంటికి వచ్చేసిన సినిమాలన్నీ, అది అర్థం. టీవీ అంటే సినిమా.